గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ ఫిబ్రవరి 17వ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు. ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి. మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఈ అమావాస్యలో మంగళవారం రోజు గ్రహణం పడుతోంది. ఆ దానాలు చేయండి, ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు. 17వ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 5 గ్రహాలు ఏకస్థలంలోకి విచ్చేస్తున్నాయి. ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి 1వ తారీఖు వరకు కూడా ఉంటుంది. అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి 1వ తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది. ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ, ఆకస్మికమైన ధనం లభించడం కానీ, లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ, అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా, మేమేమన్నా కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా, వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు మార్చి 1వ తారీఖు వరకు ఆదివారం వరకు అన్నమాట, మేషం మొదలుకొని మీనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు, ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి. వ్యక్తిగతమైన జాతకానికైతే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. అయితే పంచగ్రహ కూటమి వల్ల ఏ ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాశి 12 రాసుల వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కుంభరాశి వారికి 17వ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం నుంచి ప్రారంభమయ్యి 1వ తారీఖు త్రయోదశి ఆదివారం మార్చి 1 వరకు కూడా ఆర్థిక పరంగా కాస్త ఊరట కలుగుతుంది. పైగా మీకంటూ సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఖచ్చితంగా వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు. ఏదేమైనా కానీ భగవంతుడి నిర్ణయం ఉంటుందిలే, జయాపజయాలు విధి నిర్ణయాలు అని చెప్పి మొండి వైఖరిగా మీరు వ్యాపారాన్ని అయితే ప్రారంభం చేస్తారు. మీరు చేసేటువంటి వ్యాపారంలో లాభం రాదు, నష్టము రాదు. కానీ నేనంటూ ఒక పనిని ప్రారంభం చేశానని ఒక నమ్మకంగా, గర్వంగా మీరు సమాజంలో తలెత్తుకుని తిరుగుతూ ఉంటారు. ఇంతకు ముందు మీరు ఎందుకు పనికిరాదు అన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర పని ఉందా అని అడిగేటువంటి స్థాయిలోకి వస్తారు. కానీ మీ దగ్గర ధనం అనేటువంటిది చేతులు మారుతున్నా కూడా మీరు సమానమైనటువంటి లెక్కలతో మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పర్వాలేదులే, వచ్చింది వెళ్ళిపోతుంది, సరిపోతుంది, నా చేతి మీద ఏం పెట్టడం లేదు కదా, ఇది శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు. కానీ నేను ఇంత ధైర్యంగా అడుగు వేసి వ్యాపారం ప్రారంభం చేస్తానని నేను అనుకోలేదు అనేటువంటి మాట అంటుంటారు. విందు వినోదాల్లో విరివిగా పాల్గొంటారు. ప్రతి ఒక్కరు మీకు గౌరవిస్తూ అనేది జరుగుతుంది.
మీ మాటని కేదారు చేసేటువంటి వారు ఈ సమయంలో కనబడరు. ఈ యొక్క 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా నూతన గృహాన్ని కొనడానికి ప్రణాళిక అనేటువంటిది చేస్తారు, ఆచరణలో పెడతారు. ఆచరణలో పెట్టడమే కాకుండా అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చి 25% అడ్వాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఈ కుంభరాశి వారికి లభిస్తుంది. అయితే కాకుండా కుంభరాశి వారు ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడాను విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అనుకున్నటువంటి రంగం కంటే మరొక రంగంలో మీకు సీట్లు అయితే సంపాదిస్తారు. మీరు ఏది చేద్దాం అనుకుంటున్నారో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి శాఖల్లో మాత్రం మీకు ఉత్తీర్ణమైన సీట్లు లభించేటువంటి అవకాశం లభిస్తోంది. పైగా ఈ కుంభరాశిలో రాజకీయంలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. క్యాడర్ వద్దు అన్నా సరే మీరు ఆ పని చేయడం, దానివల్ల కొన్ని చివాట్లు తినడం, సరేలే నేను కావాలని చేశాను కదా అందుకే నన్ను ఇలా అన్నారులే అని మీలో మీరు సరి చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆర్థిక పరంగా కాస్త నిలబడడానికి మంచి అవకాశంగా ఈ యొక్క సమయాన్ని వెచ్చించుకుంటుంటారు. వ్యాపారం కానీ ఉద్యోగం కానీ స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో మరొక స్నేహితుల వల్ల మరొక ఉద్యోగంలోకి మారే అవకాశం లభిస్తుంది. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా హనుమత్ చాలీసా చదవడం కానీ హనుమత్ ఆరాధన చేయడం కానీ అత్యంత శ్రేయస్కరము. శత్రువులు పొంచి ఉన్నారు, పాత స్నేహితులు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధీకరణ అవుతున్నాయి. దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి హనుమత్ ఆరాధన మాత్రమే కుంభరాశి వారిని 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు రక్షించేటువంటి దైవంగా చెప్పవచ్చు. ఈ ఆర్థికంగా కానీ ఆలోచన విధానంలో కానీ లేకపోతే మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి కానీ శ్రీ హనుమత్ కటాక్షం ఒక్కడే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా రామాలయంలోకి వెళ్ళి దశరథ పుత్రాయ నమః అని 11 ప్రదక్షిణ చేసి హనుమత్ చాలీసా పఠించుకోండి. కుంభరాశి వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా చందనాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో కుంకుమను ధరించండి. మంగళవారము శనివారము 2 రోజులు కూడా తవలపాకులు ఒక 11 తీసుకెళ్లి రాముడి పాదాల వద్ద పెట్టి 2 తవలపాకులు మీరు ఇంటికి తెచ్చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీకు లభించడం జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి. పైగా ఈ కుంభరాశి వారు 17వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు అనేటువంటి జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. కావున ఈ ప్రయాణంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అసలు మీకు జరిగేటువంటి ప్రమాదం కాదది, కానీ శృతిలో మీ మీద పడి మీరు అనేకమైన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. కాబట్టి కుంభరాశి వారు 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఉన్నత స్థితిగతులు పొందాలి అనుకుంటే కేవలము హనుమత్ ఆరాధన మాత్రమే మీకు పనిచేసేటువంటి విషయంగా చెప్పవచ్చు.